ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకులాగా రైతులు ఎవరు అవగాహన లేకుండా బోర్ వేసి నష్టపోకూడదని. నాకు అవగాహన లేకుండా నేను రీసెంట్గా ఒక బోర్ వేసాము. అది సరిగ్గా వేయకపోవడం వల్ల లోపల కేసింగ్ పగిలిపోయి దాంట్లోకి గ్రావెల్ అంతా వెళ్ళిపోయి మోటార్ స్ట్రక్ అయిపోయిందనమాట. అండ్ అది తీయడానికి ఇవాళ పనులు పురమాయించుకున్నాము. ఆ గ్రావెల్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ బోర్ చుట్టూరు గుండంలాగా ఏర్పడిపోయి మొత్తం మట్టి అంతా కిందకి దిగిపోయింది. ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 5 months అవుతుంది. బట్ అప్పుడు పంట మధ్యలో ఉండగా అది తీయడానికి కుదరలేదని నేను అలాగే వదిలేశాను. ఇప్పుడు తీయడానికి ట్రై చేస్తే అది స్ట్రక్ అయిపోయింది, కదలట్లేదు అని అన్నారు. సరే ఏదైతే అది అయిందని ఇంకా పనులు పురమాయించుకునేసరికి అది పుల్లి పెట్టి కొద్దిగా లాగితే ఒక అరగంట అటు ఇటు గదిపి లాగిన తర్వాత కొద్దిగా కదిలి ఇంకా మెల్లిగా రావడం మొదలైంది. అండ్ బోర్ వేసుకునే రైతులు ఎవరు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి ముందే. అవి తెలియకుండా వేస్తే మాకులాగా నష్టపోతారు. నాకు ఆల్మోస్ట్ ఒక 4 లక్షల దాకా పోయినాయి. ఇప్పుడు ఆ కేసింగ్ వేస్ట్ అయిపోయినట్టే. అండ్ ఆ బోర్ మోటార్ కూడా పనిచేస్తుందో లేదో తెలియదు బయటికి తీసేదాకా. ఇంకా నాకు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మా సైడు వాటర్ అనేది 120 అడుగుల నుంచి అలా ఉంటుంది. 120 నుంచే బేసిక్గా మాకు కూడా వాటర్ తగిలింది. కానీ బోర్ వేసే వాళ్ళు ఏం చేశారంటే స్లాటింగ్ పెడతారు కదా, అంటే నీళ్లు లోపల కోరడానికి కేసింగ్ పైప్కి హోల్స్ చేస్తారు కదా, ఆ హోల్స్ని 120లో జల తగిలితే అది తీసుకెళ్ళి 180లో పెట్టారు. దానివల్ల పైన ఉన్న వాటర్ అంతా కిందకి దిగడానికి లోపలికి రావడానికి ఇంకా ఛాన్స్ లేదు. ఆ వాటర్ అంతా ఆ గ్రావెల్లోంచి కిందకి వెళ్ళి కింద ఉన్న 180లోంచి బయటకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మోటార్ దాన్ని పైకి లాగాలి. ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయే క్రమంలో మట్టిని కూడా లాక్కెళ్ళిపోయి మట్టి వచ్చేయడం, మోటార్ తిరిగినప్పుడు దాంట్లో ఇసుక వచ్చేసి ఇసుకతో పాటు మోటార్ తిరిగిపోయి మోటార్ పోవడం, అలాగా 3 మోటార్లు పోయినాయి. నాకు ఫస్ట్లో సినారియో ఏంటో అర్థం కాలేదు, ఏం జరుగుతుందో ఏంటో. ఇసుక వస్తుంది, కొత్త బోర్కి అంతా కామన్ అన్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ అదే ప్రాబ్లం 2-3 సార్లు రిపీట్ అయ్యి తర్వాత అండ్ కంప్రెషన్ కూడా కొట్టించాము. దానివల్ల కూడా ఇంకా యూజ్ లేదు. ఒక పంటకైతే నీళ్లు బాగానే అందించింది. దాని తర్వాత నుంచి ఇంకా మట్టి రావడం, బోర్ ఆగిపోవడం, ఫీజులు కొట్టేయడం ఇలా జరుగుతూ వచ్చి ఇక ఒక 5 days మొత్తానికి ఆగిపోయింది. ఇంక అప్పుడు నాకు తీయడానికి వీలు కుదరక ఇంక వదిలేశాను. బోర్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ జల ఎక్కడ తగిలిందో ముందుగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మనకు స్లాటింగ్ పెట్టిన పైపులు దింపేటప్పుడు కరెక్ట్గా జలం ఉన్న ప్లేస్లో స్లాటింగ్ అనేది రావాలి. అప్పుడే మనకి వాటర్ అక్కడి నుంచి లోపలికి వచ్చి పంపు బయటికి లాగడానికి, పంపు బయటికి తోడడానికి, వాడడానికి వాటర్ని కుదురుతుంది అనమాట. ఈ స్టెప్స్లో ఏ స్టెప్ మిస్ అయినా కానీ మనకి బోర్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మా కేసులో ఇలాగే జరిగింది. వాళ్ళు తెలుసో తెలియకో కింద పెట్టేశారు స్లాటింగ్ అనేది, కానీ వాటర్ మాత్రం మాకు 120లో తగిలినాయి. దానివల్ల కింద కేసింగ్ పగలడం, అందులోకి మనం వేసిన గులకరాళ్ళు వెళ్ళిపోవడం, దాంతోపాటు మట్టి వెళ్ళిపోవడం, మోటార్లు పోవడం, ఇలాగ నాకు 2-3 మోటార్లు కొని ఇదంతా అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ దగ్గర ఒక 4.5 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. అండ్ ఈ వీడియో ఉద్దేశం కూడా అదే మెయిన్. నాకులాగా ఎవరు అవగాహన లేకుండా వేసి ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. దగ్గర 1.5 కష్టపడిన తర్వాత మోటార్ అనేది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అదంతా నల్లగా మకిల్లాగా పట్టేసింది. ఇంకా దాన్ని బయటికి తీసి అదంతా క్లీన్ చేసి ఇంకా ఇంటికి పట్టుకెళ్దామని అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో కూడా ఇంకా ఆలోచించుకోలేదు. ఫస్ట్ దీన్ని అయితే పనిచేస్తుందో లేదో చెక్ చేయించాలి. అక్కడ చూస్తున్నారు కదా, గులకరాళ్ళు కూడా ఆ జాలి దగ్గరకు వెళ్ళిపోయినాయి. చాలా రాళ్ళు కూడా అందులోకి పంపుల్లోకి కూడా వెళ్ళిపోయినాయి, కుంటల్లోకి. అప్పుడప్పుడు మాకు బోర్లో నుంచి రాళ్ళు వచ్చాయి, కానీ మేము అంత పట్టించుకోలేదు. దానివల్ల మాకు 2-3 మోటార్లు కూడా పోయినాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా డీటెయిల్గా డెడికేటెడ్ వీడియో ఏదన్నా కావాలి, బోర్ ఎలా వేయాలి అని ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మై ఎక్స్పీరియన్స్.
దాని ద్వారా ఏంటంటే నెక్స్ట్ టైం కొత్తగా వేసేవాళ్ళు ఎవరైనా తెలియకపోయినా తెలుసుకోవడానికి వీలుంటుంది. అండ్ థ్యాంక్ యూ.